ప్రభా నాయన ఖాళీ హృదయాలతో వచ్చిన వారు ప్రభా హృదయాన్ని నింపుకుని నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప దయచేయండి నాయన. ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను ప్రభా తాకండి ప్రభా. ఎందుకంటే నీ సన్నిధిలో నిత్యానందాలు ఉన్నాయి ప్రభా, నీ సన్నిధిలో నిత్య సుఖాలు ఉన్నాయి ప్రభా నాయన. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా నాయన. అటువంటి ధన్యతను ప్రభా దేశం కాని దేశంలో మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇటు రీతిగా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మహోన్నతుడా. ఎందుకంటే ప్రభా ఈ భాగ్యము లేక అనేకమైన బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. ఇటువంటి భాగ్యాన్ని మాకు కలిగించినందుకు నీకు వందనాలు పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో ప్రభా నీ వాక్యంతో ప్రభా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, మా బాధల్లో నెమ్మది కలిగిస్తుంది ప్రభా. ముఖ్యంగా నిత్య రాజ్యంలో చేరడానికి నీ వాక్యం ప్రభా మాకు ఎంతగానో తోడ్పడుతుంది ప్రభా. అటువంటి వాక్యాన్ని ప్రభా నా వాక్యంతో ప్రభా మమ్మల్ని అందరినీ దర్శించి నీ కృపతో ముందుకు నడిపించమని, నీ రెక్కల చాటును భద్రపరిచి మరుగుపరచమని మా రక్షకుడు పోషకుడైన నజరేయుడైన యేసు ప్రభువా నామమున బతిమాల్చి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ కష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, సదానే శోధించిన శత్రువులే శాసించిన. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, సదానే శోధించిన శత్రువులై శాసించిన. పడకు భయపడకు, బలవంతుడి నీకుండగా. అవును నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. విశ్వాసంతో భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. పర్వతాలు తొలగినా, మెట్టలు కత్తరిల్లినా, తుఫానులే చెలరేగినా, వరదలై ఉప్పొంగినా,
పర్వతాలు తొలగిన, మెట్టలు కత్తరిల్లిన, తుఫానులు చెలరేగిన, వరదలై ఉప్పొంగిన, కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా. అవును, నమ్ము ఇది నమ్ము, యెహోవా నీరే కదా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సంద్ర మనకు ఉండొచ్చు, కానీ మన దేవుని చూడాలి. ఏమైనా హల్లెలూయా. మన దేవుడు ఎంత బలవంతుడో, ఆయన చూస్తే ఏ దిగులు ఉండదు, ఏ భయం ఉండదు. ఏమైనా వస్తాయి కానీ వాటన్ని తప్పించే దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఆయన నామంలో మన బాధలన్నీ తొలగిపోతాయి. ఏమైనా ఒప్పుకుందాం. యేసు దుష్టాత్మలు పారిపోను, శోధనలు జయముచ్చు, మృతులకు నిండు జీవముచ్చు, హృదయములో నెమ్మదుచు. మరోసారి యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోను. హృదయములకు నిండు జీవముచ్చు, హృదయములో వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమనివ్వండి. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదుచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా, ఆశ్రయముగా గృహములెన్నన్నా, నిలువ నీడై నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున
వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు. పూర్ణ బలముతో పాడదాం, ఆయనను కనపరుద్దాం, మన దేవుని గొప్ప చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, నా దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపం లేనప్పుడు, పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపం లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, నా దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము, తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసే దేవుడు. ఆమేన్. ఆయన దేవుడు అని మనం ఒప్పుకోవడం ద్వారా మన రక్షణ కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మన కొరకు దిగుచ్చిన్నాడని మనం హృదయంలో నమ్ముట ద్వారా మనం దేవుని బిడ్డలం అయిపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా.
ఆ గొప్ప దేవుడిని ఆరాధిద్దాం. రెండు చేతులు ఆయన వైపు చాచి ప్రభుని ఆరాధిద్దాం. యేసు 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు యేసు 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 నిత్యుడకు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు యేసు 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 హల్లెలూయా. మన రక్షకుని ఆరాధిద్దాం, మన విమోచకుని గణపరుద్దాం. యోగ్యుడవు ప్రభువా నీవే యోగ్యుడవు యోగ్యుడవు ప్రభువా నీవే యోగ్యుడవు సకల స్తోత్రములకు నీవే అర్హుడవు సకల స్తోత్రములకు నీవే అర్హుడవు మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును నీకే చెల్లును నీకే చెల్లును. హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా నీకే మహిమ. అందరూ హృదయం తెరిచి ప్రభుని ఆరాధించు, నీ దేవుని ఆరాధించు, నీ రక్షకుని మహిమపరచు. ఊరే బర బర బల ఊరా బర నా బలమా
గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రామా శామా. అందరూ కూడా దేవుడు స్తుతించండి, ఆరాధించండి, ఆయన మహిమపరచండి. మన దేవుడు మనం వచ్చినాడు, ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని సిగ్గుపరచాడు, ఆయన లేవనెత్తుతాడు, ఆయన కృపనిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నిన్ను ధరి చేస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీ మహారాష్ట్ర తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. తండ్రి ఉదయకాలం నీ పాదసన్నిధిలో ఉండడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఆరాధన యావత్తు నీకేనైనా, అయినా నీకే మహిమను ఇస్తున్నాం తండ్రి. నీ ఒక్కడు యోగ్యుడు తండ్రి. నైనా నీ నామను మహిమపరుస్తున్నాం తండ్రి. ఈ నీ సంఘమున ప్రభా, ఆ ప్రభా నీ విలువైన రక్తం ఇచ్చుకున్న ఈ నీ సంఘమున ప్రభా నేను మహిమపరుస్తుంది. నీ పాదాలు సాగిలపడుతుంది నైనా. నేను మాతో మాట్లాడండి నైనా, మమ్మల్ని బలపరచండి నైనా, మమ్మల్ని నా తండ్రిని సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. నైనా నిన్ను ఎలా ప్రేమించాలో, నిన్ను ఎలా వెంబడించాలో మాకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీకు ఏది ఇష్టమో అది వెతికి చేయడానికి కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అయ్యా మా ఇష్టాన్ని పక్కన పెట్టి నాయన నీ ఇష్టాన్ని జరిగించడానికి నా ప్రభా నాయనా అప్పుడు మా జీవితాన్ని సమర్పించుకోవడానికి నువ్వు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. అయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఏ బిడ్డ నా ప్రభా నీ సన్నిధిలో నుండి వట్టి చేతులు తేలకుండా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించమని నీకే మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడదాం. పాస్టర్ గారిని ప్రేమతో చప్పట్లతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. మన దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. గత వారం మనం ఏం నేర్చుకున్నాం గుర్తుందా మనకి?
యా, దయించు అగ్ని. నేను ఇంకా ఒక మాట చెప్పాను, మనము అగ్ని అయి ఉండవలేను, మనమే అగ్ని అయి ఉండవలేను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు మనము అగ్ని అయి ఉండాలంటే అగ్ని ఎలాగ రాజబెట్టబడుతుంది, ఇంగ్లీష్లో ఏంటంటే హౌ టు ఇగ్నైట్ ద ఫైర్ ఇన్ అస్. అయితే మనలో కొంతమంది అగ్ని కలిగి ఉన్నారు, కలిగి ఉన్న తర్వాత ఆరిపోయిన వారు కూడా ఉన్నారు. అగ్ని వెలిగింపబడి లేకపోతే ఆరిపోయి ఆరుతూ వెలుగుతూ అటు ఇటు కాని వారు కూడా ఉన్నారు. ఇదే సంఘంలో కొంతమందికి అగ్ని చేత మరి వెలిగింపబడినటువంటి అనుభవం కూడా లేదు. యేసుక్రీస్తు మనకి నేర్పిస్తూ వచ్చినప్పుడు మరి బాప్తిస్వం పొందాలని ఆయన చెప్పారు. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును. ఆ చెప్పిన ఆయన మరి బాప్తిస్వం పొందా సరిపోతుంది కదా అని ఊరుకోలేదు. ఆయన ఏం చేశారు, ఆయన శిష్యులతో ఆయన వెళ్ళిపోతూ ఏం చేస్తారంటే ఆఖరిగా చెప్పిన మాట, మీరు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములో వేచియుండుడి, మీకు ఇవ్వబడిన వాగ్దానము మీ మీదకి వచ్చినట్లు, మీకు ఆ యోహాను చెప్పిన రీతిగా ఆ వాగ్దానం మీరు ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము కొరకు, అక్కడ అపోస్తల కార్యముల అగ్ని మాట్లాడలేదు, అయితే యోహాను చెప్పినటువంటి బాప్తిస్మం అంటే అది అగ్నితోనూ ఆత్మతోనూ అగ్నితోనూ మీరు ఆయన మిమ్మలను మీకు బాప్తిస్మం ఇచ్చినట్టు యేసు ఇచ్చును అని చెప్పెళ్ళాడు. బాప్తిస్మము అనే మాటకు మరొకసారి మూలాధారంగా చూసుకున్నట్లయితే మామూలుగా చెప్పాలంటే పాతి పెట్టబడుట అంటే చనిపోవుట. ఆ చనిపోయి ఆ పాతి పెట్టబట్ట అది బాప్తిస్మం. తర్వాత చనిపోయిన వారు తిరిగి లేవాలి, అది బాప్తిస్మం యొక్క సంపూర్ణమైన పని. అదే మనము నీటిలో మరి ఏం చేస్తున్నామంటే మన పాత జీవితమునకు మరణమై అలాగే ఆమె లేచినప్పుడు తిరిగి నూతనంగా జన్మిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తునందున వాడు నూతన సృష్టి అని వాక్యము చెప్తుంది. అలాగే నూతన సృష్టి పొందిన చేత మరి ఇంకా మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషము, ప్రతి చెత్త చెదారము అంతా కూడా అది కాల్చబడవలేను. ఒకటి ఏదైనా కాల్చబడాలంటే అది అగ్నిలో పడేస్తేనే కానీ కాలితేనే కానీ అది కాల్చబడదు. కాబట్టి అగ్నిలో బాప్తిస్మము పొందాలి అంటే అగ్నిలో నీటిలో ఎలాగునా మనము బాప్తిస్మం పొందామో అలాగుననే అగ్నిలో పరిశుద్ధాత్మయే అగ్ని అని కూడా గత మీకు నేర్పించడం జరిగింది. అగ్నియే పరిశుద్ధాత్ముడు, అది దేవుని యొక్క, అది పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క అగ్ని. అది ఆ అగ్నిలో మనము ఎప్పుడైతే మరి ముంచబడతామో లేకపోతే సమాధి చేయబడి తిరిగిలేస్తున్నామో అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. ఆ సంపూర్ణమైన పరిశుద్ధతతో జీవిస్తేనే కానీ దేవుని రాజ్యమునకు మనము హక్కుదారులము కాము. కాబట్టి ఈ యొక్క ప్రపంచములో ఇప్పుడున్నటువంటి సంఘాలలో ఈ పరిశుద్ధాత్మ అలాగే అగ్ని బాప్తిస్మమును గూర్చి చెప్పటము మానివేట ఒక పక్కన పెడితే అది చెప్పిన వారిని దూషించటము లేకపోతే వారి మీద అభియోగం అంటే కష్టమైన మాట, వ్యంగ్యంగా మాట్లాడటం, వారిని ఒక తృణీకరించి మాట్లాడటం, వారు అలా చేసి ఆ యొక్క ఇచ్చినట్టు ఒక ప్రాముఖ్యమైన ఆర్డినెన్స్, ఒక దేవుని యొక్క ఆజ్ఞను వారిని సంపూర్ణంగా మర్చిపోతున్నారు, తీసివేస్తున్నారు. ఇది ప్రపంచమంతా జరుగుతుంది. ఆది సంఘము అపోస్తుల, అందుకే అక్కడ రాయబడి ఉన్నది అపోస్తుల డాక్ట్రిన్, సిద్ధాంతం ఏమో ఇంగ్లీష్లో ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్ అని రాయబడి ఉంది. అపోస్తల బోధయందు సంఘము నడవవలసి ఉండెను. ఆది యందు అలాగే చెప్పబడిను, ఆ సంఘం అలాగుననే నడుచుచుండెను చాలా కాలం వరకు. ఎప్పుడు కూడా మీకు ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు నేను చెప్పిన అనేకమైన 100 మాటలు చెప్తే మీరు దాంట్లో కనీసము 50 మాటలైనా తీసుకోలేరు. మీరు కనీసము 25 మాటలైనా తీసుకోలేరు. కనీసం
2-3 మాటలు తీసుకుని యొక్క వాక్యం యొక్క శీర్షికను తీసుకున్నట్లయితే మంచిది. వచ్చే వారానికి ఏమి చెప్పాం ఆ శీర్షిక కూడా మీరు గుర్తుంచుకోలేకపోతున్నారు. అందుకనే ఈ యొక్క దేవుడిచ్చినటువంటి సిద్ధాంతములు, బోధలు నేర్చుకున్న ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళేటప్పటికి మారిపోతూ వచ్చింది. అందుకని సాతాను తన పనిని చక్కగా చేసుకుంటున్నాడు. అంటే ఎలాగైనా వీరిలో ఈ అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటే వీరు నార్మల్ పీపుల్ కాదు. లోకస్తులకు విశ్వాసులకు ముఖ్యమైన తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, మనం ఏదో అందరిలాగా మనం కూడా దేవుని ఆరాధిస్తున్నామని కాదు, మనలో దేవుని శక్తి నివాసము చేస్తున్నది. ఆ శక్తి ఏదో కనబడని శక్తి కాదు, అదేదో అర్థం కాని శక్తి కాదు. ఏదో అందరికీ ఉంది, నాలో ఉన్నాడు, నాలో ప్రభు ఉన్నాడని చెప్పుకొని మీరు సంతోషపడిపోతే సరిపోదు. యేసు ప్రభు మీలో ఉంటే యేసు ప్రభు యొక్క ఆత్మ కూడా మీలో ఉండాలి. యేసు ప్రభు ఆత్మ మీలో ఉంటే ఆ ఆత్మలో ఉన్న శక్తి కూడా మీలో కనబడాలి. కనబడుతుందా ఆలోచించుకోండి ఒకసారి. కనబడుతుందా ఆలోచించుకోండి. ఇంకోటి, ఆ శక్తి ఉంది, మీరు కనబడనివ్వట్లేదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మనుషులు దీపము వెలిగించి కొంచెము కిందను మంచము కిందను పెట్టరు, కానీ దీపస్తంభం మీద పెట్టెదరు. మీరు దేవునికి, యేసుక్రీస్తు సువార్తకు వెలుగై ఉన్నట్లయితే ఈ వెలుగు లోకమునకు కనబడవలసి ఉన్నది. అది మీ యొక్క అనేక క్రియలలో, మీరు చేసే క్రియలు, మీ యొక్క ప్రార్థనా జీవితంలో, మీ యొక్క ప్రవర్తనలో యేసుక్రీస్తు యొక్క వెలుగు కనబడాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తి కూడా కనబడాలి. అక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మేము తీసుకొచ్చే వాక్యము మాటలు మాత్రమే కాదు, అది మాటలు మాత్రమే కాదు, అది శక్తియు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క డెమాన్స్ట్రేషన్. అంటే పరిశుద్ధాత్మ శక్తిని చూపించుటయు దానితో ఉంది మా యొక్క సువార్త. అంటే ప్రతి సువార్త కూటంలో ఆ పరిశుద్ధాత్మ చేసే కార్యములు కనబడవలసి ఉంది. మీరు ఎవరైనా చూడండి, లోకంలో ఎక్కువ మంది రక్షణ ఎక్కడ పొందుతారంటే, ఎక్కువ మంది ఏ కూటంలో రక్షణ పొందుతారైతే, ఎక్కడైతే స్వస్థతలు జరుగుతాయో, ఎక్కడైతే దయ్యములు బయటికి వచ్చి కేకలు వేసినప్పుడు వాటిని పారిపోతాయో, ఎక్కడైతే సూచక క్రియలు జరుగుతాయో, అక్కడే యేసునామమును అంగీకరించే నూతనమైనటువంటి విశ్వాసులు వస్తారు. అది ఎవరైతే పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందకుండా వారు ఒట్టి మాటలు చెప్తే అవి ఒట్టి మాటలుగా ఉంటాయి, కార్యము జరగదు. అయితే ప్రతి విశ్వాసి కూడా నీటిలో ఎలాగ బాప్తిస్మం పొందుతారో అది పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మము పొందాలి, తప్పకుండా జరగాలి. కాబట్టి దేవుడు ఆది నుంచి కొన్ని సాదృశ్యాలు చూపిస్తూ వచ్చాడు. అగ్నిని రాజబెట్టడము ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆయన ఆ యొక్క సీనాయి కొండ మీదకు వచ్చినప్పుడు అగ్నిమయంగా ఆయన దిగి వచ్చాడు. మరి లక్షలు మంది ఇశ్రాయేలీయులు వారి కళ్ళతో దేవుని యొక్క మహిమను వారు చూడగలిగారు. ఈ యొక్క చెవులు, ఈ యొక్క శరీరమైన చెవులతో దేవుని స్వరమును వారు విన్నారు, భయపడ్డారు. మోషేని అడిగారు, మేము వినలేము అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటే, నేను మోషే నీతోనే చెప్తాను, నువ్వు వారికి చెప్పు అని చెప్పడం జరిగింది. అలాగున ప్రతిదీ ఆయన మహిమను చూపిస్తూ వచ్చాడు. ఆ మహిమ ఈరోజు సంఘములో చూడాలంటే కేవలము పరిశుద్ధాత్మ కార్యము ద్వారా, పరిశుద్ధాత్మ, ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్, పరిశుద్ధాత్మ మన మధ్య తనను తాను కనపరచడం ద్వారానే ఆయన మహిమను మనం చూడగలము. దేవుని మహిమను చూస్తేనే కానీ మనలో మార్పు రాదండి. నిజమైన మార్పు రావాలంటే దేవుని యొక్క మహిమను చూడాలి, ఆయన యొక్క అగ్నిని చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి. అయితే మొదటిసారిగా కొత్త నిబంధనలు వచ్చినప్పుడు విశ్వాసంలో అగ్ని రాజబెట్టిన దినం ఒకటి ఉంది, అదే పెంతెకోస్తు దినము. గత ఆదివారం ఆ దినం గుర్తు చేసుకోవడం జరిగింది. అది పెంతెకోస్తు పండగ దినము, గత ఆదివారం. ఆ పెంతెకోస్తు దినమున దేవుడు తన అగ్నిని మనుషులలో రాజబెట్టాడు. అయితే పాత నిబంధనలో చూసినప్పుడు ఆయన తన అగ్నిని
ఆ యొక్క ఆ ఏర్పాటు చేయబడినటువంటి గుడారములో, ఆ టెంట్ ఆఫ్ మీటింగ్, సాక్ష్యపు గుడారం మధ్యన ఆ యొక్క బలిపీఠం మీదకు తన అగ్నిని పంపించి అక్కడ తన పనిని ఆరంభం చేసినట్టు అక్కడ చూస్తున్నాం. అది మీరు చూసినట్లయితే లేవియ కాండము 9వ అధ్యాయంలో మీరు దాన్ని చూడగలరు. అయితే లేవియ కాండంలో ఆ 9వ అధ్యాయంకు ముందు దేవుడు ఒక మాట చెప్తాడు. ఒక నిమిషం. ఓకే, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. లేవి కాండము 9వ అధ్యాయంలో ముందు 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఈ 6వ అధ్యాయము లేకపోతే మొదటి నుంచి లేవి కాండంలో ఆ యొక్క యాజకత్వము ఎలాగూ చేయాలో ఆ విషయాలను మోషేకు చెప్పిన రీతిగా ఆయన ఇక్కడ రాస్తూ ఉంటాడు. 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఏం చెప్తాడంటే, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. 13వ వచనం, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దీనికి అర్థం తెలిసిందా మీకు? అక్కడ ఆరంభమైనటువంటి ఆ అగ్ని, ఇది ఇంకా జరగలేదు. 6వ అధ్యాయంలో ఆ పని జరగలేదు. అయితే ఒక అగ్ని వస్తుంది అని అంతా అలా డీటెయిల్గా చెప్పలేదు. అయితే అగ్ని వస్తుంది. ఆ అగ్నియే, ఏ అగ్ని అయితే అక్కడ ఆరంభమైందో ఆ ఆరంభమైన అగ్ని నిరంతరము ఉండవలెను. అండ్ ఇంగ్లీష్లో పర్పెచువల్ ఫైర్. వారు ఎన్ని దేశాలు తిరిగినా, ఎక్కడెక్కడ గుడారం వెళ్ళినా ఆ అగ్నిని అలాగే దాచుకుని వెళ్ళవలసి వచ్చింది. అదే అగ్నిలో పెట్టవలసి వచ్చింది. ఆ అగ్ని కాకుండా వేరొక అగ్ని, అది జరిగిన మొదటిసారే ఈ ప్రాబ్లం జరిగింది. మోషే చెప్పాడు, 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత కూడా అహరోను కుమారులు, ఈ 9వ అధ్యాయం తర్వాత వస్తుంది, అహరోను కుమారులు దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొని ఆ యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆకాశం దేవుని అగ్ని వచ్చి వారిని దహించి వేసిన 2 కుమారులు ఒకేసారి. నాకు అర్థం కాలేదు ఏమైందో. మోషే అంటాడని చెప్పాను కదా, వేరే అగ్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఆ అగ్ని రాక ముందు వారు అగ్నితో దేవునికి మరి వారు దహన బలులు అర్పించారు. ఎందుకంటే ఆ అగ్ని వచ్చే ముందు అనేకమైనటువంటి సిద్ధపాట్లు చేయవలసిన అవసరం ఉంది. సిద్ధపాటు, దహన బలులు, పాప పరిహారార్థ బలి, దహన బలి, మరి సమాధాన బలి, ఈ బలులు అర్పించి ఒక అనేక 7 దినములు ఆ యొక్క యాజకులను, అహరోను కుమారులను మోషే సిద్ధపాటు చేస్తున్నాడు. మీరు 6వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం చదివినప్పుడు ఇవన్నీ మీకు కనబడతాయి. కాస్త చదువుకోండి. వారిని సిద్ధపాటు చేసే విధానం చూస్తే చాలా విధానాలుగా వారికి అనేకమైనటువంటి మరి ఆ యొక్క బలులు అర్పిస్తూ వాటి రక్తము చేతను, వాటిని ఆ దహన బలిగా అర్పించడం చేతను మరి మోషే వారిని పరిశుద్ధపరిచిన తర్వాత అప్పుడు 9వ అధ్యాయములో ఆ యొక్క అప్పటికే మరి సాక్ష్యపు గుడారము సిద్ధమై ఉన్నది, బలిపీఠం సిద్ధమై ఉంది. దానికి ముందే బలులు అనేకమైన అదే బలిపీఠం మీద వారు అగ్ని చేత అర్పించారు. అన్నీ జరిగాయి. అయితే ఆఖరుగా దహన బలి, అది దాని మీద సిద్ధపాటు చేసిన తరువాత వారు ఏం చేస్తారంటే, వారు ఆ మోషేయు అహరోనును, అహరోను అప్పటికి యాజకుడుగా ఏర్పాటు చేయబడి ఆర్డైన్డ్, లేకపోతే అభిషేకించబడ్డాడు. అప్పుడు యాజకుడుగా అహరోను మనుష్యులను, వారి ప్రజలను దీవించిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి 9వ అధ్యాయము 22వ వచనము, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని
దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. అంటే బలిపీఠం ఎత్తులో ఉంది కాబట్టి కిందకి దిగి వస్తున్నాడు. అప్పుడు మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి ఈ బలులు అర్పించకుండా ఆ ప్రత్యక్షపు గుడారములో వారు ప్రవేశించకూడదు. ఆ బలుల తర్వాతనే వారు పరిశుద్ధపరచబడి ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మన కొరకు చేసిన క్రియకు సాదృశ్యంగా పెట్టబడినవి. యేసుక్రీస్తు శిలువ మీద మరణించి తన రక్తమును చిందించున్నాడు కాబట్టి ఆయన చేసిన కార్యమును మనం ఒప్పుకొని, మన పాపములను ఒప్పుకొని, ఆ రక్తములో నన్ను కడుగుని కడిగించుకున్న తర్వాత పరిశుద్ధమవుతున్నాం. ఇప్పుడు మనకు కలిగిన ధైర్యము దేవుని తండ్రి నామమును ఉచ్చరించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి కలిగిన ధైర్యం గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు చేసినటువంటి యాగము. ఇప్పుడు వీరు ఆ యొక్క మందిరంలోనికి, ఆ యొక్క గుడారంలోనికి వెళ్ళాలంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. అక్కడ వెళ్ళాలంటే ఆ యొక్క పరిశుద్ధపరచబడకుండా వెళ్ళకూడదు. ఆ దినము తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపల ప్రవేశించేవాడు. ఇక్కడ ఏమి చెప్తున్నాడు? మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీంపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. వారు లోపలికి వెళ్ళొచ్చినప్పుడు అప్పుడు యెహోవా మహిమ వారికి కనబడింది. ఈ పనుల ముందు ఏం జరిగే? సిద్ధపాటు. ఆ యెహోవా మహిమ దిగ రావాలంటే సిద్ధపాటు కావాలి. హల్లెలూయా. అందరూ సిద్ధపడాలి, పరిశుద్ధపరచుకోవాలి, తమను తాము పరిశుద్ధపరచుకొని ఆ ప్రజలందరికీ చెప్తారు, మీరు పరిశుద్ధపరచుకొని రండి, స్నానం చేసి రండి అని మరి మోషే వారు చెప్పిన రీతిగా వీరైతే ప్రత్యేకమైన విధానంగా ఆ జంతువుల రక్తము చేతను, దహన బలుల చేతను, పాప పరిహారార్థ బలుల చేతను, సమాధాన బలుల చేతను వారు పరిశుద్ధపరచబడి లోపలికి వెళ్ళి దేవునికి అర్పించవలసిన మహిమను అర్పించిన దేవుని యొక్క మహిమ ప్రభావము అక్కడ దిగి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే 24వ వచనము, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను. అక్కడి నుంచి దేవుని అగ్ని ఆ బలిపీఠం మీద పర్పెచువల్ అంటే నిరంతరము వండుట. అదే అగ్ని చేత వారు ఈరోజు ఉన్న అగ్నిని వారు రాత్రి కాపాడుకుంటూ ఉండి, అంటే యాజకులు మెలకుగా ఉండి అగ్ని ఆరిపోకుండా రాత్రులు చూస్తూ ప్రొద్దుటే వెళ్ళి మళ్ళీ కొత్త కట్టెలు వేసి అగ్ని రాజబెట్టి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క బలిపీఠం మీద అగ్ని నడుస్తూనే ఉండాలి. అయితే సంఘము మీదకి మరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ బలికి కానీ ఆ బలిపీఠానికి కానీ అవసరం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మానవునే తన ఆలయముగా చేసుకున్నాడు. హల్లెలూయా. గత వారం అంత ముందుకు వారం పాస్టర్ మరి దీవెన్ కుమార్ గారు వచ్చి అక్కడ ఏం చెప్పారు? ఆ యొక్క దేవుని యొక్క మహిమ ఆకాశంలోను, తర్వాత గుడారం నుండి మరి మందిరంలోనికి వచ్చింది అని చెప్పిన రీతిగా ఆ తర్వాత దేవుడు ఆ యొక్క మహిమ దేవుని శరీరంలోనికి వచ్చిందనే రీతిగా ఆ శరీరంలోకి వచ్చినటువంటి ఒక సమయము అంటే అక్కడ ఏం చెప్తుంది అంటే మరి కొరింథీయులు 1 కొరింథీ 3:16 తీసుకోవాల్సిన లేదు. అక్కడ మీ యొక్క శరీరములు దేవునికి లేకపోతే పరిశుద్ధాత్మకు ఆలయములు. ఆ యొక్క జరిగిన కార్యం ఎప్పుడు జరిగిందంటే అపోస్తుల కార్యములు 2 అధ్యాయం చూసి చదువుకున్న మాట. అపోస్తుల కార్యములు 2:1 నుంచి, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ
సాగిరి. హల్లెలూయా. ఈ కార్యముతో అక్కడ ఏమి జరిగిందంటే, ఏ యొక్క దేవుని సన్నిధి మరి యొక్క మందిరంలో ఉండిందో, ఏ సన్నిధి అయితే మందిరంలో ఉంటూ వచ్చిందో, ఆ సన్నిధి అక్కడ ఉండక అది ఇప్పుడు ఆకాశము నుండి దిగి వచ్చి మనుష్యుల శరీరములలో అది ఉండటం సాగింది. ఒక వాక్యం ఉంటుంది, చూస్తాను ఒకసారి. బహుశా 60 యెషయా గ్రంథము 66 మొదటి 2 వచనాలు చూసుకుందాం. నాకు విశ్రాంతి ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని దృష్టించుచున్నాను. ఇక్కడ ఆగిపోయినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుష్యులు కట్టే దేవాలయము కాదు నేను నివసించేది, ఎవరు విరిగి నలిగిన మనసులు కలిగిన వారిలో నివాసం చేసేది. ఇదే 57వ అధ్యాయంలో మనం ఒక మాట కనపడుతుంది. 57:15 వచనము. 57:15 వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవార్దను నివసించుచున్నాను. హల్లెలూయా. అంటే ఎవరైతే ఒబీడియంట్ పీపుల్, విధేయత చూపించే వారున్నారో, దేవుని మాటను చిన్న పిల్లల వలె అంగీకరించు వారై ఉన్నారు. చిన్న పిల్లలు ఎలాగూ ఏమి చెప్తే అది నమ్ముతారో, అలాగ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అనే మాటను మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి నమ్మి, అది ఏంటో తెలియదు, ఎలాగొస్తారో తెలియదు, వారికి ఎటువంటి అనుభవం లేదు. వారు యేసుక్రీస్తు చెప్పిన రీతిగా వారు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో ఒక స్థలం ఏర్పాటు చేసుకొని 120 మంది కూర్చుని వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఉండమన్నారు. ప్రభువా నువ్వు చెప్పావు ఉండమన్నావు, నువ్వు పరిశుద్ధాత్మని పంపిస్తా అన్నావు, బాప్తిస్మం ఇస్తా అన్నావు, అదేంటో మాకు తెలియదు అని వారు ప్రార్థన చేస్తూ మరి పంపించు, మరి అన్నావు కదా పంపించు, మీరు గలిలయకి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు యెరూషలేములో లేవు, వారి ఇల్లులు మరి ఆ గలిలయలో ఉన్నాయి. అయితే వారు అక్కడ ఉండి వేచి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి. యేసుక్రీస్తు చెప్పిన మాటను మీరు చేయడానికి విధేయత చూపించినట్లయితే, మీ సొంత జ్ఞానం వాడకుండా ఇది ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది మనకు తెలియదు కదా, పోదామనుకుంటే అది మీకు జరిగే పని కాదు. ఆయన చెప్పిన రీతిగా మీరు చేసినట్లయితే అది జరుగుతుంది. అక్కడ మీరు ఆ యొక్క నిర్గమాకాండం, లేవికాండం మీరు చదివినప్పుడు వెళ్ళొద్దు అక్కడికి. అక్కడ 1 నుంచి చదువుకుండా పోతే ఈ యొక్క లేకపోతే 6వ అధ్యాయం నుంచి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మోషే చేసిన ప్రతి కార్యము కింద ఇలాగూ యెహోవా మోషేకు చేయుటకు ఆజ్ఞాపించెను. ఎన్నిసార్లు ఉంటుందంటే ప్రతి 2 ఒక్కొక్క వచనం తర్వాత దేవుడు మోషేకు ఇలాగ చేయమని ఆజ్ఞాపించెను. దేవుడు ఏమి చెప్పాడో దానంతటి కూడా మోషే కంప్లీట్గా సంపూర్ణంగా విధేయత చూపించి చేయటము మొదలుపెట్టి అది దానిని అహరోనుకు తన కుమారులకు నేర్పించాడు. హల్లెలూయా. ఎందుకంటే మోషే మరి ఆ యొక్క కొండ మీదకు వెళ్ళినప్పుడు దేవుని దగ్గర 40 దినములు 40 రాత్రులు ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలు నాకు నేర్పించాడు. అనేక విషయాలే కాదు, ఈ యొక్క బైబిల్ గ్రంథం ముందే మొదటి నుంచి 5 గ్రంథాలు, 5 అంటే 5 గ్రంథాలు అన్నిటినీ ఎలాగ రాయాలో కూడా అప్పుడే నేర్పించాడు. ఎందుకంటే మోషే ఆదామును చూడలేదు, మోషే ఆదాము సమయంలో తెలియదు, హిస్టరీ అక్కడ రాయబడలేదు, ముందెవరు పుస్తకం రాసి పెట్టలేదు. అయితే సృష్టి ఎలాగూ జరిగిందో, ఆదాము ఎలా సృష్టించబడ్డాడు, ఆయన తర్వాత వచ్చిన నోవహు ఎవరో, వాళ్ళ పేర్లు, వారి యొక్క జీనియాలజీ,
వంశావళి ఒకరి తర్వాత వారి పేర్లు, వారి సంవత్సరాలు అన్నిటినీ డీటెయిల్గా మోషే ఎలాగూ రాస్తాడని మీకు ప్రశ్న వస్తే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన నేర్పించాడు. అలాగే లేవి కాండము ఏమి చేయాలో నేర్పించిన వాడు దేవుడు. మోషే విధేయత చూపించాడు. మోషే తర్వాత అహరోను ఆయనకు సేవకు వారందరూ విధేయత చూపిస్తూ వచ్చారు. ఎప్పుడైతే విధేయత కోల్పోయిందో అక్కడ సమస్యలు. ఇశ్రాయేలు దేశము ప్రత్యేక దేశంగా ఉండాలి. ఇప్పుడు కూడా సమస్యలు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో వారికి ఉన్నటువంటి గర్వం, వారికి దేవుడి మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం దేవుని ప్రజలు మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే, కానీ ఒక మాట అర్థం చేసుకోవాలి, వాళ్ళకి వచ్చే సమస్యల కారణం వారికి ఉన్న గర్వం. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు చెప్తున్నాడు, ఎవరిని విడిచిపెట్టాడు? నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు. గర్వముతో దేవుడు చెప్పినట్లు మనం చేయకుండా మనం ఇష్టం చేసి దేవుడు ఊరుకోవడం. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, దానికి తగిన శిక్ష పొందవలసిందే. అయితే దేవుడు తన చేసిన వాగ్దానమును, అబ్రహాము చేసినటువంటి నిబంధనను ఆయన మర్చిపోడు. అందుకని వారిని కాపాడుతున్నాడు. అయితే వారు పొందవలసినటువంటి కష్టాలు కూడా పొందుతున్నారు. అలాగున మరి మీకు చెప్పిన రీతిగా అగ్ని ఎక్కడ రాజబెట్టబడిందంటే సంఘములో పెంతెకోస్తు దినమున అది నడుస్తుంది. దేవుని కృప వలన నడుస్తూనే ఉంది. అయితే అందరూ దానిని అనుభవించట లేదు. ఎందుకు? అవిధేయత వలన అది జరిగింది. అలాగున పాత నిబంధనలో అనేక సార్లు దేవుడు అగ్ని ద్వారా మనుష్యులకు తన సన్నిధిని, తన గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చాడు. మరి ఇంకోసారి చూసినట్లయితే ప్రతి చోట నేర్చుకోవలసిన కొన్ని విషయాలు కనబడతాయి. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, గిద్యోనుకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత గిద్యోను ఆయన మాటలు వినిన తర్వాత ఆఖరుగా ఇది దేవుడు యొక్క దూత అని నమ్ముతాడు. అయితే మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు పాత నిబంధనలో అనేక సార్లు వారి దగ్గరకు గెస్ట్ లేకపోతే ఎవరైనా అతిథులు కానీ లేకపోతే కొత్త వారు లేకపోతే వచ్చినప్పుడు వారిని ఊరికనే పోనిచ్చేవారు కాదు. వారికి ఆపర్చునిటీ లేకపోతే వారి అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరికైనా వారికి మేలు ఆతిథ్యము ఇచ్చేవారు. అందుకే మనకు వాక్యంలో ఉంటుంది, మనుషులు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేరి అని అక్కడ రాయబడి ఉంటుంది. వారు ఆతిథ్యం ఇచ్చేవారు. అబ్రహాము దగ్గరకు 3 మనుషులు వచ్చారు రాయబడి ఉంటుంది 18వ అధ్యాయంలో. అది ఇక్కడ వెళ్ళొద్దు అని చూడదు. అక్కడ ఆయన వారికి ఆతిథ్యం ఇస్తాడు. దేవుడు సాక్షాత్తుగా వస్తాడు అక్కడికి. అలాగున గిద్యోను దగ్గరకు వచ్చినటువంటి దేవదూత అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం 19వ వచనంలో గిద్యోను ఏం చేస్తాడంటే, గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్ల కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాడు. అన్ని ఆహారం పెట్టమన్నాడు, దాని మీద నీళ్లు కూడా, వండిన నీళ్లు కూడా బ్రాత్ ఇంగ్లీష్లో అంటాడు, దాన్ని పోయమంటాడు. పోసిన తరువాత 20వ వచనము, అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతి నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. అగ్ని, అది ఒక అగ్ని బాప్తిస్మమే, అగ్ని ప్రత్యక్షత. అయితే ఆ అగ్ని ప్రత్యక్షత జరగడానికి ముందు జరిగిన కార్యాలు ఏంటంటే బలి. మొదట మాట విన్నాడు గిద్యోను, దేవుని మాట అంటే ఆ యొక్క దూత యొక్క మాట విన్నాడు, విధేయత చూపించాడు. కొన్ని విషయాలు మీకు తర్వాత చెప్తాను ముందుకెళ్ళి. ఇంకొక సాదృశ్యం కూడా చూపిస్తాను. అదే న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో సంసోనును గూర్చినటువంటి కథ ఉంటుంది. సంసోను యొక్క పుట్టుకను గూర్చిన కథ.
అక్కడ చూసినట్లయితే దేవుని యొక్క దూత మొదట వచ్చి సంసోను యొక్క తల్లి, అంటే సంసోను తండ్రి పేరు మనోహ యొక్క భార్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి కనబడతాడు. వచ్చి ప్రవచనము చెప్పి వెళ్ళిపోతాడు, నీకు కుమారుడు పుడతాడని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మనోహతో చెప్పినప్పుడు నేను కూడా చూడాలి, ఆశ చూపిస్తాడు. ఏమంటాడు, నీకే కాదు నేను కూడా ఈ యొక్క దర్శనం చూడాలి, నాకు కూడా దూత కనబడాలి అని ఆశపడినప్పుడు ఆ దూత రానే వస్తాడు ఆయన ప్రార్థన ప్రకారంగా. వచ్చిన తర్వాత అక్కడ ఆయనతో ఆ మాటలు చెప్పిన తర్వాత మనోహ ఏం చేస్తాడంటే 13వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు, అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఏంటి? 20వ వచనము, ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశం లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయను. మనోహాయు అతని భార్య దాన్ని చూచి నేలకు సాగిపడేది. హల్లెలూయా. అగ్ని రాజబెట్టబడాలి. మనము చేసే పని మీద దేవుని కార్యం అగ్ని ఉండాలి, మన జీవితంలో దేవుని అగ్ని ఉండాలి. వారు ఆ అగ్ని చేత దేవుడు ఉన్నాడని రుజువును చూశారు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు, మీరు పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, మీరు పలికే నామము కలిగిన యేసు దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఒట్టి మాటలు కాదు అని అనుభవము మీరు పొందాలంటే అగ్నిని రుచి చూడాలి. అయితే దాని రుచి చూడడానికి పద్ధతులు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ యొక్క ఎగ్జాంపుల్స్లో ఏంటంటే, వారు ఆయన మాటను విన్నారు, ఆయనకు బలి అర్పించారు. బలియాగము చేసే హృదయం మనకు ఉండాలి. ఊరికనే అగ్ని మీ మీదకు వచ్చి మీరు అగ్నిని చూడలేరు. బలియాగం చేసే మనసు మనకు ఉండాలి. మనం అలాగే ఏలియా యొక్క అగ్నిని గురించిన సదృశ్యం మనకు తెలుసు. ఆయన ఏం బలి నేర్పించాడు, ఎలా జరిగిందో. అలాగే సొలొమోను కూడా దేవాలయము కట్టించిన తర్వాత ఆయన ఆ యొక్క 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో ఒక దీర్ఘమైన ప్రార్థన చేస్తాడు. ఆ బలిపీఠం దగ్గర నిలబడి మంచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన తర్వాత మనుషులను దీవిస్తాడు. అప్పుడు ఇక్కడ చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం, సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశమును దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. హల్లెలూయా. అనేకమైన బలులు అర్పించబడ్డాయి. ఆ బలులు అక్కడ ఉన్నాయి, ఆ బలిపీఠం మీద ఉన్నాయి. అయితే సొలొమోను చేసిన ప్రార్థన ముగించి మనుషులను దీవించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. ప్రతి చోట అగ్ని దిగి వచ్చి రాజబెట్టడానికి కొన్ని క్రియలు జరుగుతూ వచ్చాయి. ఆ క్రియలు మొదటగా ఎలాగంటే, దేవుని యొక్క స్వరం వినాలి మనం అండి. అంటే మీకు సువార్త వచ్చింది, అది దేవుని స్వరం. దేవుని ప్రసంగికునికి ప్రసంగిస్తున్నారే, అది దేవుని స్వరం. మీరు విన్న స్వరమును మీరు నమ్మాలి. అందుకే చూపిస్తున్నాడు, పరలోక రాజ్యం చిన్నపిల్లలు మీరు అంగీకరించిన ఎడల మీరు పరలోక రాజ్యంలో ఏమాత్రము చేరరు. ఎందుకంటే అగ్ని గురించి చెప్పినప్పుడు చాలామంది ప్రశ్నలు లోకంలో, ఏంటి అగ్ని వస్తుందంట, ఎలా వస్తుందంట, ఇది చెప్పేదేంటి? ముఖ్యంగా ఎవరైతే ముందు వ్యతిరేకమైనటువంటి మా వాక్యములు విన్నారో వారికి మొదట ప్రశ్నలు. ఎందుకంటే వారికి వ్యతిరేకమైన విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి వారు నమ్మరు. అయితే మీరు నమ్మాలి. దేవుడిచ్చిన గిద్యోను దేవుడిచ్చిన వార్తను నమ్మాడు. ఆ మనోహ ఆయన భార్య నమ్మారు. అలాగే సొలొమోను దేవుడు చెప్పిన మాటలు అన్నీ నమ్మి తన తండ్రి ద్వారా నేర్చుకొని ఆ యొక్క గొప్ప సుదీర్ఘమైన పని చేసినట్టే ఆ దేవాలయం అనేక సంవత్సరాలను కట్టించాడు. దానికి తగిన అనేకమైన బలులను ఏర్పాటు చేసి సొలొమోను చక్కగా చెప్పబడినంత చేసి వచ్చాడు. చేసి విని నమ్మాడు. 3వది, నమ్మిన మాటను మీకు విధేయత చూపించాలి. దేవుని యొక్క అగ్ని మిమ్మల్ని రాజబెట్టాలంటే విధేయత చూపించాలి. విధేయత చూపించిన తర్వాత దేవునికి మహిమపరచాలి. మీరు చూసినట్లయితే గిద్యోను ఆయన తల వంచి దేవుని సన్నిధిలో ఆయనకు మహిమనిస్తాడు. ఆ యొక్క మనోహ అలాగే చేస్తాడు. అలాగే సొలొమోను రాజయుండి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా 6వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు మనం చూస్తాము. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి దేవునికి ఇవ్వాల్సిన మహిమను అంటే ఆరాధన ద్వారా మనం ఇస్తూ ఉండాలి. తర్వాత అదైపోయిన తర్వాత
ఆ యొక్క బలియాగం ఏంటి? మన సమయాన్ని బలియాగం చేయాలి, మన శరీరమును బలియాగము. మన రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏముంటుంది? మీ యొక్క శరీరమును సజీవ యాగముగా. అంటే మనకు 2 నిమిషాలు చేతులెత్తి ఉండటం కష్టము. మీలో చాలామంది ఎత్తుతూ ఉంటారు. చాలా సంఘాలు మొదటి చేతులెత్తారు, అలా ఇలాగైపోతుంది తర్వాత, లేకపోతే ఇలాగైపోతుంది తర్వాత. కరెక్టా కాదా? బలియాగం అంటే ఇది ఒక బలియాగం. చేతులెత్తుట, మనకు నొప్పి పొట్టుట, ఆ నొప్పిని తట్టుకొని అలాగిచ్చుట, అది ఈ శరీరంలోకి ద్వారా ఇచ్చే బలియాగము. అది చేయలేము. చప్పట్లు కొట్టకుండా గట్టిగా దేవుని స్తోత్రం. ఇక్కడ మన తెలుగు మన సంఘంలో ఎక్కువ బాగానే చప్పట్లు కొడతారు, మా ఇంగ్లీష్ సంఘంలో కొట్టరు. చాలా సుఖం వాళ్ళకి. చప్పట్లు కొట్టాలి, అలాగే నిలబడతారు, అలాగే చూసి పాడుకోతారు. కొంతమంది అలాగే, కొంతమంది చక్కమండి పవర్ఫుల్ ప్రేజ్ సాంగ్ అంటే స్తుతి పాటలు పాడినప్పుడు చప్పలు తొక్కడితే దానికి కూడా చేతులు ఎత్తుకుని నిలబడతారు. ఇలా హాఫ్ చేతులు ఎత్తుకుని నిలబడతారు మన నాయకులు కూడా మా సంఘాల్లో. పోనీ ఇలాగనే ఎత్తారు, చప్పట్లు కొట్టి కనీసం శరీరం నూగించి సంతోషంతో ఉన్నప్పుడు కొంచెం మేము డ్యాన్స్ ఏమని చెప్పట్లేదు, డ్యాన్స్ వంటి కొంచెం కొద్దిగా శరీరాన్ని కదిలించవచ్చు కదా. మరి శిల్పాలకు నిలబడతారు. అట్లాంటి ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్, మీలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషయాన్ని చూపించాలి. చిన్నపిల్లలు మా చర్చ్, మా ఇంగ్లీష్ చర్చ్కి చూడండి, మా మనవరాలను చూడండి, ఇద్దరు చిన్నోళ్ళు, 1 సంవత్సరమే వయసు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి చేతులు ఎత్తి డ్యాన్స్లు చేస్తుంటారు. మాకు సంతోషం వేస్తుంటుంది. మా వాళ్ళే కాదు, ఇంకా వేరే ఇతర పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉంటారు. అక్కడ చాలా వాళ్ళకి న్యాచురల్, వాళ్ళు స్వభావ సిద్ధంగా దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు మనుషులు అలా చేశాడు, మనం చేయట్లేదంటే దేవుడు చేసిన దానికి అతీతంగా మనం జీవిస్తున్నాం. అది దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అలాగా ఆ యొక్క సాక్రిఫైస్. 5వది ఏంటంటే బలియాగం చేయాలి. 6వది మనము ఎర్నెస్ట్లీ ప్రే అంటే హృదయపూర్వక ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు ఆ అగ్నిని మీ జీవితంలో రాజబెడతాడు. నేను మీకు వాక్యాలు చెప్తున్నాను. అయితే మనకి యొక్క మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి మన సంఘంలో ఈ సమయం ఉండదు. దీని తర్వాత మేము అందరి మీద చేతులు వేసి ప్రార్థన చేస్తే ఎంతో మంచిది. ఆ అగ్ని కొరకు ఇప్పుడే వేచి ఉంటే మంచిది. అది మనకు జరగట్లేదు. మరి ఎలాగా? దేవుడు ఏదో కార్యం చేయాలి, దేవుడు కార్యం చేస్తాడు, నేను నమ్ముతున్నాను. అయితే మీరు విన్న వాక్యాన్ని బట్టి ప్రతిదినము ప్రార్థన చేయగలరా? ఇది నేను అడిగే ప్రశ్న. ప్రతిదినం వెళ్ళి దేవుని సందులో మీరు ప్రార్థన చేయగలరా? ప్రతిదినం దేవుని అడగగలరా? ప్రభా నన్ను రాజబెట్టు, నేను నీ కొరకు టార్చ్ అంటే కొరవ అంటారు, అగ్ని పట్టుకె కాగడా అంటారు ఒక దాన్ని, లేకపోతే అదే మనం ఒకసారి కొన్నిసార్లు అదే టార్చ్, ఇంగ్లీష్లో టార్చ్ అంటాం. టార్చ్ అంటే టార్చ్ లైట్ కాదు, అది కూడా టార్చే, అగ్ని. అది పట్టుకుని వెళ్ళి మా పాత రోజుల్లో మన ఇండియాలో నాకు తెలుసు అగ్గి పెట్టి కొనుక్కునే డబ్బులు కూడా చాలామందికి ఉండేవి కాదండి. మీకు తెలియదు కొంతమందికి లైఫ్. నేను చూశాను, నేను చిన్నపిల్లడు కొన్ని చూశాను. పక్కోళ్ళ ఇంటికి పొయ్యి అంటించుకోవడానికి ఇంకో ఇంటికి వెళ్ళి కొంచెం అగ్గి ఇవ్వండి అని అక్కడ తెచ్చుకుని వెళ్ళి. మీకు ఎవరికైనా తెలుసా ఇవి? చూసిన వాళ్ళు కొంతమంది, దేవుని స్తోత్రం, కొంత యవనస్తులు కూడా ఉన్నారు. ఇంట్లో అగ్గి పుల్ల ఉండేది కాదు కొంతమందికి. చాలా విషయాలు, మనుషులు చాలా కష్ట జీవితంలో జీవించిన వారు ఉన్నారు. నాకు తెలిసిన మా ఊళ్ళో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అటువంటి వారు ఉన్నారు. ఇక అన్ని చోట్ల ఉండి ఉంటారు. మనం చూసింది చెప్తున్నాను నేను. అలాగున ఆ అగ్ని, ఆ యొక్క కాగడ అంటారు, కొరవ ఏంటంటే మంట, అగ్ని. ఆ మంటను తీసుకెళ్ళి, యాక్చువల్లీ నేను కొన్ని కేరళలో చూస్తుంటాను, వాళ్ళు ఒక ఈ చిన్న ఊరి నుంచి ఆ చిన్న ఊరికి కాగడ పట్టుకుని వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి కొన్ని దృశ్యాలను చూడటం జరిగింది. దాన్ని విన్నాను దాని గురించి. అలాగున అయితే ఈ కాగడాన్ని తీసుకుని ఈ పట్టుకెళ్ళి ఇంకొక దానికి అంటిస్తే అక్కడ అగ్ని అంటుకుంటుంది. నీవు దేవుని అగ్ని అయ్యి ఉండి నీవు ఆయన కాగడ అంటే నిన్ను ఇంకొకరు తాకినప్పుడు నీ అగ్ని వారికి అంటుకోవాలి. అటువంటి అగ్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆదియందు జరిగినంత సువార్త తర్వాత జరగట్లేదు. ఆ రోజులో వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళ దగ్గర
లేకపోతే ఫోన్ లేవు, వాట్సాప్ లేదు, యూట్యూబ్ లేదు, లేకపోతే ఇంటర్నెట్ ఏమీ లేదు, రాయబడిన పుస్తకం, ముద్రించిన పుస్తకాలు లేవు, ఏమీ లేవు, మైకులు లేవు, ఏమీ లేవు. అయితే వారు సువార్త చెప్పినప్పుడు అనేక చోట్ల ఎంత త్వరగా ఆ యొక్క యెరూషలేములో, యేసుక్రీస్తు యెరూషలేములోను, యూదయలోను, సమరయందును, మరి బూదిగంతంలో మీరు నాకు సాక్షులయ్యుందురు. ఎప్పుడంటే ఆ యొక్క అగ్ని మీ మీదకి వచ్చిన తరువాత, ఆ పరిశుద్ధాత్మను మీలో జీవించడం మొదలించిన తర్వాత, మీరు ఆ అగ్ని చేత రాజబెట్టిన తర్వాత మీరు లోకమును వెలిగిస్తారు. అందుకే అక్కడ ఏమన్నా ఈ యొక్క ఆ యొక్క యెరూషలేములో మరి తలక్రిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చి లోకమును తలక్రిందులుగా చేయుచున్నారు. తలక్రిందులుగా చేసేవారు వచ్చారని దేవుని బిడ్డలకు పేరు. క్రైస్తవులు కాదు, ముందు పేరు ఏంటో తెలుసా? తలక్రిందులుగా చేసేవాళ్ళు. ఊర్లు తలక్రిందులుగా చేసేస్తారు దేవుని బిడ్డలు. మనం పక్కోళ్ళని కూడా తలక్రిందులుగా చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆ ఫైర్ లేదు, అగ్ని ఉంటే మీరు ఆగలేరు. కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఈ యొక్క పొద్దున కాలంలో, ఉదయ కాలంలో మీరు ఈ యొక్క అగ్ని నాకు వద్దా, నేను ఈ అగ్నిలో బాప్తిసం పొందొద్దా, నాలో అగ్ని ఉందా? అగ్ని ఉంటే అది దేవుడు మరలా గాలి వేసి ఒక ఆరిపోతున్న అగ్నిని ఆయన మళ్ళీ తిరిగి రాజబెడతాడు. ఆశతో అడిగినట్లయితే మీలో ఉన్న పరిశుద్ధాత్మను తిరిగి ఆయన మళ్ళీ వెలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్ముడు ఆయన సంచరిస్తున్నాడు. ఆయన ఒక వాగ్దానం చేస్తూ వచ్చాడు రాత్రి. మీలో కొంతమందిలో ఆయన కార్యసాధకం ఇప్పుడు చేస్తున్నాడు. మీరు ఇష్టపడినట్లయితే ప్రభా అగ్నిని పంపించు, అగ్ని నా మీద కురిపించు, ప్రభా నన్ను వెలిగించు, నేను ఈ అగ్నిలో బాప్తిసం పొందాలి, నీకు ఆత్మలో బాప్తిసం పొందాలి, నీ కొరకొక నేను వెలుగు ప్రభా, నేను ఇతను వెలిగించే వెలుగుగా ఉండాలి, నేను వెలిగించే అగ్నిగా ఉండాలి ప్రభా, అటువంటి ఆత్మను నా మీద కుమ్మరించు అని మీరు స్వరమెత్తి హృదయపూర్వకంగా అడిగి చూడండి. మీరు సాధారణమైన క్రైస్తవులుగా ఇక్కడ ఉండరు. మీరు ఏదో నెమ్మదిగా మీరు వెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులుగా ఉండరు. మీరు అగ్నిమయమైన క్రైస్తవులుగా ఉంటారు. ఆ దినమున దేవుడు అగ్నిని పంపించి బలిని ఆయన అక్కడ మీద అగ్ని ఉంచమన్నాడు. అయితే యేసుక్రీస్తు ఆ అగ్నిని తన బిడ్డల మీద, తన సంఘము మీద, తన బిడ్డలలో వెలిగించున్నాడు. ఆ అగ్ని ద్వారానే లోకం హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రము, స్తోత్రం. ఆశ్చర్యకుడు గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో మీ యొక్క హృదయపూర్వకంగా మీరు కదలించబడితే, ఈరోజు చెప్పబడిన వాక్యము చేత మీరు కదలించబడితే, మీరు అడిగినట్లయితే ఆయన మీద కుమ్మరిస్తాడు. ఇప్పుడే కుమ్మరిస్తాడు, ఇప్పుడే ఆయన కార్యము చేస్తాడు, నిన్ను ముట్టుకుంటాడు. ఓ పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయండి. స్వరమెత్తండి. ఆత్మలో ఉన్న వారందరూ కూడా మీరు ఆత్మతో మాట్లాడండి. భాషతో ప్రార్థన చేయండి. ఆత్మ భాష మేము తిరుగుతుండగా మీ యొక్క స్వరను ఓపెన్ చేయండి. వివిధ కాలంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు, మీలో కార్యం చేస్తున్నాడు. ఇది చేసింది నేను పరిశుద్ధాత్మని కానీ మనిషి కాదు. రీమా ఖబా దేఖేరే సోకోమా రబా తెరే సిక్రియందు కోరబా లబా హత్రా సెకేందు కోరబరన మార దేగ్రబా దేకిరమా ఓ రీబారా శిబాబా రా దేకిరమహ. ఓ ప్రైజ్ ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. నూతన అభిషేకము రెన్యూ నూతన పరచబడుట ఇప్పుడు జరుగుతున్నది. మీలో కొంతమంది మరిచిపోయిన వారు ఆత్మ వరములు పొందుకొని వాటిని మరిచిపోయిన వారిలో ఆత్మ వరములను ఆయన కదలిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇష్టపడినట్లయితే మీరు నోరు తెరిచి ఆయనతో మాట్లాడండి. ఆత్మ తానే మిమ్మల్ని ముట్టుకుంటాడు, పరిశుద్ధాత్మ తానే మిమ్మల్ని వెలిగిస్తాడు, మిమ్మల్ని కదిలిస్తాడు. ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మలో నడుస్తున్నాడు. రీమా ఖరబహసబ ఓ రీకబరంతే కిరబరనమశబ. అయితే అడగండి, తీవ్రంగా అడగండి. ప్రభా నన్ను వెలిగించు ప్రభా అని మరి స్వరమెత్తి ఆశతో అడగండి. నేను ఆరిపోయిన దివిటీవలే ఉండకూడదు, నేను ఆరిపోయిన
వాడు ఉండకూడదు, నేను వెలుగు లేకుండా ఉండకూడదు, నేను కర్ర వలె ఉండకూడదు, నా కర్ర కాలుతూ ఉండాలి, నీ యొక్క కర్ర కాలుతూ ఉండాలి ప్రభా, నేను అంతవరకు కాలుతూ ఉండాలి. నువ్వు ఆరంభించిన అగ్ని అది ఆరిపోకూడదు. ఇదిగో నా శరీరమును ఓ సజీవ యాగంగా ఇస్తున్నాను తండ్రి, నా మనస్సును యాగంగా ఇస్తున్నాను, నా ఆలోచనకు యాగంగా ఇస్తున్నాను, నా యొక్క మనస్సునికి ఇస్తున్నాను, నా ఆలోచనలు, నా క్రియలు, నన్ను, నా యొక్క సంపదను అన్నిటినీ నీకు యాగంగా ఇస్తున్నాను ప్రభా. నీ అగ్నిని నాలో ప్రాజబెట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఆ పరిశుద్ధాత్ముడు ఓ మన మధ్య సంచరిస్తున్నాడు. ఓ నీ నన్ను లోబరచెదన్ని ఆత్మకు నీ ప్రేమలోనే సాగెదను, నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను, నిన్నే ప్రేమింతును నా యేసు ప్రభు. కృమ్మరించుము నీ పరిశుద్ధ ఆత్మను, కృమ్మరించుము నీ శక్తిని, చేతులెత్తెదను సంపూర్ణ సమర్పణతో నా దేవా, నన్ను లోబరచెదన్ని ఆత్మతో నీ ప్రేమలోనే సాగెదను, నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను, నిన్నే ప్రేమింతును నా యేసు ప్రభు. ఆత్మ మీ మీద ఆయన మిమ్మల్ని తాకిన కొలది మీ యొక్క స్వరమును విప్పి ఆయన స్తుతించండి. మీ స్వరము విప్పి ఆయన ఆరాధించండి. భాషలు మాట్లాడుకున్న వాళ్ళు స్వరము విప్పి ఓ ఆయన ఆరాధించండి. ఆరిపోయిన వారు మరొకసారి వెలిగించబడండి, వెలిగించబడండి. పరిశుద్ధాత్మను వెలిగిస్తున్నాడు. మీ మీద ఆయన గాలిని వీచి ఆరిపోతున్నటువంటి బొగ్గులను ఆయన మరొకసారి వెలిగించి మంటలు రేపుచున్నాడు. ఓ పొందుకొనండి, పొందుకొనండి. మన మహాశక్తి ఓ రీమాలా దీకిర బరుణ మషి బాబా ఓ రియనందరే రియన మష బాబా ఓ రియనంత బరుణ మష. ఓ ప్రభు సమస్త మహిమకు కంతుకొరను మా తండ్రి ప్రభా యొక్క ఆత్మ మా మీద కృమరించి మీ ఆత్మ చేత మమ్మలను రగులు పెట్టినందుకు స్తోత్రాలు. మరొకసారి ప్రతి ఒక్క ఆత్మ ఇక్కడ ఉన్నటువంటి నీ యొక్క ఆత్మ నీవు ఏర్పరిచిన ఒక్కొక్క బిడ్డను వారిని మీరు వెలిగించి నీ కొరకు ప్రభా వెలిగే పనిముట్లుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనుకరించి ప్రభా వారు గృహంలోకి వెళ్ళి మోకరించినప్పుడు నీ ఆత్మతో మెండుగా నింపి మీరు మహిమ పొందుకోవాలి. మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు ప్రతివానికి మరి నిత్యంగా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుని మాట నమ్మదగింది. ఆమేన్. హల్లెలూయా. అడగడం అంటే ఏంటి? ప్రార్థన. ఆమేన్. మీరు ఆశతో దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభువు నింపుతాడు. మమ్మల్ని నింపినట్టుగానే దేవుడు మిమ్మల్ని కూడా నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం.
స్వార్జితం సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పింతును, సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయనకే సమర్పించును, సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే, 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే, కొద్ది అయినా ఈ కానుక కొద్ది నందు మన సంగము, కొద్ది అయినా ఈ కానుక కొద్ది నందు మన సంగము, కొద్ది నందు మన సంగము, సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ అగ్ని మన జీవితంలో లేనట్లయితే శక్తి లేని క్రైస్తవులుగా ఉంటాం, సాక్షులుగా ఉండలేము, దేవుని కొరకు చెప్పడానికి సిగ్గుపడతాం. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడే దేవుని సేవకులు అపోస్తలులు గొప్ప పరిచయం జరిగించున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను కూడా బలమైన క్రైస్తవులుగా ఉండాలంటే, నామమాత్రం క్రైస్తవులుగా ఉండాలంటే మనకు అవసరం లేదు. బలమైన క్రైస్తవులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా నిజంగా ఉండాలనుకుంటే, జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకము అగ్ని చేత నువ్వు నేను నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను అగ్ని చేత రగిలించబడాలనే ఆశతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను రగిలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అటు విధంగా దేవుడు మనల్ని అందరినీ ప్రభు రగిలించిన గాక, ఈ సంఘం అటు రీతిగా రగిలించిన సంఘంగా దేవుడు అభివృద్ధి చేయను గాక. సోదరు మోషే గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారు మనకు దీవెన అనుగ్రహిస్తారు. ముగింపు ప్రార్థన ముందు ఇండియా సెలవుకి వెళ్తున్నారు. షారో వచ్చారమ్మా? లేదు, నేల ఎదురుకు వచ్చినట్లే ప్రార్థన చేస్తారు. ఫస్ట్ మనం ఒక నిమిషం. సహోదరి ఎవరు రాలేదు, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు సర్వాధికారి మా దేవానికి స్తోత్రాలు. ఇదిగో నీ కుమార్తె నీలా ప్రభా ప్రయాణం చేసి స్వదేశం వెళ్ళి తన కుటుంబంతో ఉండి మరి వారితో కలిసి ఉండడానికి మీరు తెలిసిన ద్వారం బట్టి స్తోత్రాలు. తన ప్రయాణం చేతికి అప్పగిస్తున్నాం. ప్రయాణం చేసే ప్రతి విమానము వాహనం చుట్టూ రక్త కంచె వేసి సురక్షితంగా చేర్చి ప్రభా తను అక్కడ చేయనున్న ప్రతి పనిలో మీకు హస్తం ఆమె తోడుగా ఉంచండి ప్రభా. తన కుటుంబంతో ఆనందించే కృపను దయచేయండి ప్రభా. మరి తనకు ఎదురు వచ్చే ప్రతి ఆటంకం యేసుక్రీస్తు నామములో తొలగిస్తున్నాం, బంధిస్తున్నాం ప్రభా. తన నీ నామమును నీ ఆత్మను కలిగి వెళుచుండగా మరి దాని ద్వారా ప్రతి దుష్ట కార్యములను ప్రభా కాల్చివేసి ముందుకు సాగడానికి కృప చూపి నడిపిస్తున్నాం తండ్రి. అలాగే షారాని తన కుమారుని యొక్క వివాహం జరుగుతుండగా ఆమెలో కూడా మీరుండి ఆమె యొక్క ప్రయాణంలో మీరు తోడుగా నడిపించి సురక్షణ తీసుకుని వెళ్ళి సురక్షణ వారిని కూడా తీసుకురామని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా మహోన్నతుడా మహాకృప కలిగిన దేవానికి వందనములు, స్తోత్రములు 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 స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి ఇంతవరకు నా ప్రభా ఇమాను మాకు తోడుగా ఉండి నా ప్రభా సహాయం చేసి నడిపించిన దేవా
నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. నా ప్రభా ఈ దినము నా తండ్రి నా ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవా నీకు వందనములు స్తోత్రములు. నీ దాసుని నీ సిలువ సాటును మరుగుపరుచుకునే దేవా నా తండ్రి, సూటిగా నా ప్రభా మాతో మాట్లాడిన దేవా నా ప్రభా, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి నా ప్రభా, నమ్మదగిన వాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి నా ప్రభా, ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు నా తండ్రి. నా ప్రభా, మేము నా తండ్రి నీ యొక్క ఆత్మను పొందుకోవాలి నా తండ్రి. పరిశుద్ధ ఆత్మ అగ్నితో నా ప్రభ నింపబడిన వారమైన తండ్రి, నీ సన్నిధిలో నా ప్రభ వెలుగుమయంగా నా ప్రభ మేమందరము మా జీవితాలు నా తండ్రి వెలిగించబడిన ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత నా ప్రభ మేము పరవశించాలని నా ప్రభ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఇదిగో నా తండ్రి, పరిపూర్ణమైన నా ప్రభ నీ అగ్ని చేత నా ప్రభ మీ కాల్చబడిన వారిగా నా తండ్రి నా ప్రభ పరిపూర్ణమైన నా తండ్రి నీ ఆత్మశక్తిని నా ప్రభ మాలో నింపుకోవడానికి నా ప్రభ ప్రతి ఒక్క ఆత్మ సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, ఈ సంఘము మండించబడాలి. ఈ సంఘము నా తండ్రి నీ ఆత్మ చేత కదిలించబడాలి. ఈ సంఘము నా తండ్రి నీ యొక్క రాకడికి సిద్ధపరచబడాలి నా ప్రభ. అట్టి విధముగా నా తండ్రి మా ఆత్మలను సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనములు. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నాం దేవా. నీకు వందనములు తండ్రి దేవా. స్తోత్రం. ఈ దినము నా తండ్రి మమ్మల్ని దర్శించిన దేవా నీకు వందనములు. నా తండ్రి నీ స్వాధీనములోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనములు. నా తండ్రి నీ ఆత్మ చేత కదిలిస్తూ వందనములు. నీ అగ్ని చేత మమ్మల్ని నింపుతున్న దేవా నీకు వందనములు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి నీ ఆత్మ చేత నింపిన దేవా నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి. మీకే స్తోత్రము నాయన. ఇదే అగ్ని నా ప్రభా మాలో నా తండ్రి నిత్యము రగిలాలి నా తండ్రి. ఇదే అగ్ని చేత మేము మండించబడాలి నా ప్రభా. ఇదే అగ్ని చేత నా తండ్రి నీ సన్నిధానంలో నా ప్రభా నీ రాకడి వరకు మా ఆత్మలు సిద్ధపరచుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. నా ప్రభా, ఇంతవరకు సహాయం చేసి నడిపించిన దేవా మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసుని ఇంకా నా ప్రభా నీ ఆత్మతో నింపబడిన ప్రభా మమ్మల్ని నా తండ్రి సిద్ధపాటులోకి నడిపించమని ప్రార్థన చేస్తూ నా ప్రభా, ఇదిగో నా తండ్రి నా ప్రభా ఈ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నా తండ్రి నా ప్రభ నీ చేతులకు అప్పగించుకుంటూ నా ప్రభ సమర్పించిన నా తండ్రి ప్రతి కానుక నా ప్రభ నా తండ్రి వారి కష్టాల్లోంచి తీసుకొచ్చిన లేములోంచి తీసుకొచ్చిన ఈ యొక్క కానుకలను మీ యొక్క పాదాల ముందు పెడుతున్నాము తండ్రి. నా ప్రభ మీరు దీవించండి నా తండ్రి. 30 60 100 నా తండ్రి ఫలింపజేయండి. వారి జీవితాలు ఫలింపజేయండి ప్రభు. నీకు వందనములు స్తోత్రాలు. వారి అవసరతలు తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. మీకు వందనములు తండ్రి. నీ యొక్క కానుకలు నీ సేవార్థమై వాడబడడానికి సహాయం చేయమని నా ప్రభ ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మాకు సహాయం చేయమని నా ప్రభ మేము వెలుచుండగా నీ దీవెన ఆత్మతో నా ప్రభ మమ్మల్ని నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడి విమోచకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడిని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.